పుష్ప 2 సినిమా నుంచి రిలీజ్ అయిన ఫీలింగ్స్ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది, దుమ్ము లేపుతుంది అనుకోవచ్చు. అయితే ఇప్పటికే పుష్ప 2 సినిమా నుంచి సూసేకి సాంగ్ కావచ్చు, అదేవిధంగా కిసిక్కి సాంగ్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పటి వరకు ఏ సాంగ్ కూడా సృష్టించిన రికార్డులు అన్నీ కూడా ఈ సాంగ్స్ మాత్రం బ్రేక్ చేశాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీలింగ్స్ సాంగ్ ఇది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది అనుకోవచ్చు. ఎక్కడ చూడు ఈ సాంగ్ వినిపిస్తుంది, ఎవరి నోట కూడా ఇదే సాంగ్ వినిపిస్తుంది, అదేవిధంగా ఎవరి ఫోన్లో చూసినా కూడా ఇదే సాంగ్ వినిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అంతటా కూడా పుష్ప 2 హవా నడుస్తుంది అనుకోవచ్చు. అంటే ఈ సాంగ్స్కి ఎంతటి క్రేజ్ ఉందంటే ప్రతి ఒక్క సాంగ్ కూడా వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మిగతా సినిమాలకు సంబంధించి ఏ సాంగ్స్ వచ్చినా కూడా పుష్ప 2ని మాత్రం బ్రేక్ చేయలేకపోతున్నాయి, పుష్ప 2 సాంగ్స్ని కూడా అవి మాత్రం దాటలేకపోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి అంతటి క్రేజ్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా వచ్చిన కిసిక్కి సాంగ్లో కూడా శ్రీలీల కనిపించి అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. సో పార్ట్ 1లో చూసుకుంటే సమంత కనిపించింది స్పెషల్ సాంగ్లో. ఇప్పుడు మాత్రం శ్రీలీల తన డ్యాన్స్కి తన నటనకి ఎవరు కూడా పెట్టింది పేరు. తన ఎనర్జీ మాత్రం పీక్స్లో ఉంటుంది. అదేవిధంగా చాలామంది హీరోలు కూడా శ్రీలీలతో డ్యాన్స్ చేయడానికి వెనక ముందు అవుతూ ఉంటారట. ఎందుకంటే తన డ్యాన్స్ని మ్యాచ్ చేయడానికి ఎవరి తరం కూడా కాదు అనే విధంగా కూడా ఒక టాక్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉంది. సో ఇప్పుడైతే ఫీలింగ్స్ అనే ఈ సాంగ్ చూసుకుంటే ఇందులో ఈ సాంగ్ అనేది నెక్స్ట్ లెవెల్. అంటే అల్లు అర్జున్, శ్రీవల్లి అంటే మన రష్మిక మందన్న ఇద్దరి డ్యాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఎవ్వరు కూడా ఇంత డ్యాన్స్ చేస్తారా వీళ్ళు, అసలు సాధ్యమేనా ఇది, మన కళ్ళతో మనమే చూస్తున్నామని అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఆ విధంగా వీళ్ళు మాత్రం డ్యాన్స్ చేశారు. ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రతి ఒక్క మూమెంట్లు, ఎన్ని మూమెంట్లు అంటే ఒక్క 1 మినిట్లో 100 మూమెంట్ చేసినటువంటి సాంగ్ ఖచ్చితంగా ఇదే అని అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఫీలింగ్స్ అనే సాగిపోయే ఈ సాంగ్ మాత్రం అన్ని లాంగ్వేజ్లో వచ్చింది. అదేవిధంగా మలయాళం లిరిక్స్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా మలయాళం ప్రేక్షకులను అలా విధంగా వాళ్ళ మీద ప్రేమను దృష్టిలో పెట్టుకుని అయితే ఈ విధంగా చేశారనే విధంగా ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే పుష్ప 2 సాంగ్స్ హవా మాత్రం మామూలుగా లేదు కదా అని అందరూ కూడా అనుకుంటున్నారు.